అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక చాలా హృదయ విదారకమైన దృశ్యాలు మనకి ఈ సెజ్లోని ఎసెన్సియా ఆ కంపెనీ మనం బోర్డు చూసుకోవచ్చు. ఆ ప్రేమలో ఇక్కడ నిన్న ఇదే సమయానికి చాలా ఉత్సాహంగా మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు సెజ్లో చాలా కోలాహలంగా ఉంది. ఈ ఉదయం మొత్తం అందరూ కూడా డ్యూటీలకి వస్తూ ఉంటారు. మనం చూసుకుంటే ఈ ఎసెన్సియా ఆ కంపెనీలో మొత్తం 380 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 2 షిఫ్ట్లో ఒక్కొక్క షిఫ్ట్లో 180 చొప్పున ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. నిన్న కరెక్ట్గా ఏదైతే లంచ్ టైంలో మొత్తం ఈ ప్రమాద సంఘటన చూసుకుంటే మొత్తం మనం చూసుకుంటే కనుక 80 మంది పరోక్షంగా ప్రత్యక్షంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 17 మంది ఇప్పటికే చనిపోగా 35 మంది తీవ్రంగా గాయపడి మొత్తం అటు వైజాగ్ కావచ్చు, ఇటు అనకాపల్లిలోనే ఈ ప్రత్యేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారో మనం చూసుకుంటే కనుక ఎవరైతే తమ ఆప్తుల్ని అలాగే తమ భర్తని అలాగే కొంత బిడ్డల్ని కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఈ ఫ్యాక్టరీ ఆవరణలో మనకి కొంతమంది మహిళలు చాలా విషాదంగా కనిపిస్తూ ఉన్నారు. నిన్న ఇదే ప్రమాద ఘటనలో ఓ కార్మికుడు చనిపోయారు. వారి తాలూకు బంధువులంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. చెప్పండి అమ్మా, అసలు నిన్న ఏ టైంలో ఇంటి నుంచి బయలుదేరే డ్యూటీ? ఏమని చెప్పిండ్రా దేవుడు, 8 గంటలకి అమ్మా, 8 గంటలకు బయలుదేరాడమ్మో. 6 గంటలకి ఇంటికి వచ్చేసి వాడా 6 గంటలకి ఇంటికి రాలేదు. నేను కూలీ పనికి పోయానా. ఈ సెలవులు ఉన్న వాళ్ళందరికీ సెలవులకు వచ్చాయట్టు. మా ఊరి నుంచి 2-3 వస్తారు ఈ కంపెనీకో. ఎవరమ్మా? మాది మూల చంపో వేగి సన్నాసినాయుడు బావు. 6 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాడా. ఎవరి కడవ మాటనా కాయలేదు. మాకిద్దరు ఆడపిల్లలు, మై కూలు బతుకులా. నాకు ఇప్పుడుకొచ్చి సెమ్మనా కనపడలేదా దేవుడా. నా కంపెనీ ఏం చేస్తుందిరా దేవుడు. నాకు ఎలాగిస్తారా. నా భర్త లేని బతుకు నాకెందుకు. నేను ఇవ్వులు పెంచుదారా. ఎలాగేడాలా. అయ్యో దేవుడు, నేను ఎలా బతకాలి దేవుడా. ప్రతి కుటుంబంలోనూ ఇదే రోదన, ఇదే వేదన మనకు కనిపిస్తూ ఉంది. చెప్పమ్మా, అసలు ఏం నేను చెప్పలేను. మా నాన్న కావాలి మాకు. మా నాన్న చూపించండి మాకు. మా నాన్న కావాలి. నేను మాట్లాడలేను. డ్యూటీ చేస్తున్నావా. నాకు తీసి ఏం చెప్పలేదమ్మా. ఇప్పుడు నీ భర్త మృతదేహాన్ని ఎక్కడ తీసుకెళ్లారు? ఏమీ చెప్పలేదు. నా కొడుకులు వాళ్ళు హాస్పిటల్ అన్ని తిరుగుతుండ్రా. సో మనోజ్, మనం చూసుకోవచ్చు మొత్తం 17 మంది ఈ ఘటనలో చనిపోయారు. అయితే ఇక్కడ ఎవరికి ఎవరో అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కొంతమంది గాయపడ్డారు. వాళ్ళని ఏ ఆసుపత్రికి తరలించారో తెలియదు. ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఎక్కడికి తరలించారో, ఎక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారో కనీసం బంధువులకు కూడా తెలియటం లేదు. అసలు నిన్న ఈ ప్రమాదం జరిగేటప్పుడు కనీసం 100 మంది పైగా కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 2:15 ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. కొంతమంది ఎవరైతే శిథిలాల కింద సిక్కుకుపోయారో వాళ్ళు దాని కింద ఉండిపోయారు. కొంతమంది సురక్షితంగా ఉన్న వాళ్ళు బయటికి వచ్చి ఇంటికి వెళ్ళిపోయారా. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారన్న కూడా ప్రస్తుతం మనకు కనిపించట్లేదు. మనం చూసుకోవచ్చు మొత్తం ఈ ఫ్యాక్టరీ ఎసెన్సియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది 2019లో పనిచేసి మొదలయ్యింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ 381 మంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక ఇందుకు బాధ్యుడైన యజమాని ఎవరైతే ఉన్నారో కిరణ్ రెడ్డి, అతను చాలా బాధ్యతారహితంగా వ్యవహరించాడు. కనీసం అధికారులకు కూడా స్పందించడం లేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టరే స్వయంగా ఫోన్ ప్రయత్నించిన అతను కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఎంత నిర్లక్ష్యంగా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం
ప్రవర్తిస్తుందో మనకు తెలుసు. మనం చూసుకుంటే ఇంకా ఏదైనా ఇలాంటి కెలామిటీ జరిగినప్పుడు అక్కడ ఉన్న యాజమాన్యం ఇక్కడ సంరక్షణ చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడి వరకు కూడా యాజమాన్యం తరపున ఒక్క వ్యక్తి కూడా రాలేదు. మొత్తం అంతా అధికారులే ఇక్కడ ఉన్న వ్యవహారం అంతా చక్కదించారు. మనం చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే 10 గంటలకల్లా విశాఖపట్నంకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అక్కడ అసలు ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి ఎవరైతే బయటపడ్డారు 380 మంది అక్కడ ఆ సమయంలో పనిచేస్తున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా బయట? అక్కడ జరిగిన ఘటనని పూర్తి స్థాయిలో వివరించడానికి మీ వెనకాల కొంతమంది కనబడుతున్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. మనం చూసుకోవచ్చు, నిన్న షిఫ్ట్లో మొత్తం 180 మంది ఆ షిఫ్ట్లో పనిచేస్తూ ఉండాలి. అయితే అది లంచ్ టైం కావడంతోనే లోపల ఉన్న వాళ్ళు బయట నుంచి ఉన్న వాళ్ళు లోపలికి కూడా తిరుగుతూ ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఎంతమంది ఈ ప్రమాద ఘటనలో ఉన్నారని మాత్రం మనకి తెలియరాలేదు. అయితే చాలామంది చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, మొత్తం అంతా కూడా పెద్ద ప్రేలుడు వినపడటంతోనే భయభ్రాంతులయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడే కార్మికులు కూడా భయభ్రాంతులకు గురైనట్టు తెలిసింది. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది అని ఏమన్నా తెలుసా మీకు? ఇక్కడ తెలియడానికి మాకు ఎవరికి కూడా లోన్కి ఎంటర్ అవనే లేదు. మాకు మా చిన్నాన్న గారిని పేరుతో కూడా చెప్పడం తెలియట్లేదు. ఎవరు కూడా లోన్ కానిట్లేదు సార్. మా బాడీని మాకు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు సార్. ఎవరు చనిపోయారు ఇందులో? చిన్నాన్న సన్నేసినాడు అండి. మాది మూలజంప గ్రామం, రాంబేల్ మండలం సార్. తెల్లారితే మా వాళ్ళు కూలి పని చేసుకుని బతికే భవిష్యత్తు అండి. మా వాళ్ళందరూ పేద కుటుంబం నుంచి ఉదయం 8 గంటలకు వస్తారు, మధ్యాహ్నం సాయంకాలం 5 గంటల వరకు జెండర్ డ్యూటీ చేస్తారు సార్. ఇక్కడ చేసే అతను జెండర్ హౌస్ కీపింగ్గా చేస్తారు సార్ మా చిన్నాన్న గారు. కానీ ఇక్కడ ఎవరో కూడా రెస్పాండ్ అవ్వలేదండి. ఎవరో కూడా దీన్ని అవమానించి ఎవరో ముందుకు మోసి మీ బాడీ ఇక్కడే ఉందమ్మా, ఇక్కడ ఉన్నది ఎవరో కూడా డాక్టర్ ఎవరో కూడా సిబ్బంది ఎవరో కూడా మాకు సహకరించలేదు సార్. దీని గురించి సరైన యాక్షన్ తీసుకుంటారని మేము కోరుతున్నాం సార్. అంటే పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్కి తీసుకెళ్ళామని చెప్తా ఉన్నారు. మరి మీకు సమాచారం ఏమో లేదు? మాకు ఎవరో కూడా ఇక్కడ ఉన్నది అనకాపల్లి అని ఒకసారి అంటారు, గాజువాకని ఒకసారి అంటారు, కేజీహెచ్ అని ఒకసారి అంటారు. ఎక్కడ ఉన్నది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు సార్. ఎవరు అడిగినా సరే కామప్గా చేస్తాను, అంతా సైలెంట్గా పర్సనల్గా చేస్తాను. ఏది కూడా ఇన్ఫర్మేషన్ బయటకు రానిలేదు సార్. ఇక్కడ మా కుటుంబం అంతా నీళ్ళు పాలైపోయి అపాలైపోయి కంపెనీలో దొండడం వస్తుంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి మాకు ఇప్పుడు వరకు కూడా రాత్రి నిద్రలో తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఎడుతున్నాం. మాకు ఎవడో కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు ఎవడో కూడా రెస్పాండ్ అవ్వలేదు సార్. మనోజ్, మనం చూడొచ్చు, ఒక ఎవరైతే చనిపోయారో ఆయన తాలూకు అంటే ఆయన పినతండ్రి చనిపోయారు ఈ సంఘటనలో. కానీ ఆయన మృతదేహాన్ని ఎక్కడికి తరలించారు, పోస్ట్ మార్టం ఎక్కడ నిర్వహిస్తున్నారని కూడా తెలియలేదు అని చాలా ఆవేదన చెందుతున్నారు. ప్రతి కుటుంబంలోనూ ఎవరైతే చనిపోయారో 15 మంది, ఆ కుటుంబాల్లో ఇదే దుస్థితి నెలకొంది. ఎవరైనా బతికి ఉన్నారా లేదా చనిపోయారా, చనిపోతే కనుక ఆ మృతదేహాలు ఎక్కడికి తరలించారని కూడా తెలియని పరిస్థితుల్లో మనకు కనపడుతున్నాయి. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, మన ఎదురుగుండా కనపడుతుంది. నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో ఎస్ఎన్సియా ఫార్మా ఈ కంపెనీ గేటు ముందు ఉన్నాం. మనం చూడొచ్చు, సెజ్లో ఏమన్నా కంపెనీలు ఉన్నప్పుడు చాలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అలాగే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నిన్న ఎప్పుడో 2019లో నెలకొల్పిన ఈ కంపెనీ మొత్తం నిన్న ఇక్కడ ప్రమాదానికి గురైంది. BTME అనే వాయువు లోపల రిలీజ్ అవడంతోనే అక్కడ ఇది షార్ట్ సర్క్యూట్ అవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో హోంమంత్రి మనకి చెప్పారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా ఇదే మన ఒక సేఫ్టీ మెజర్స్ అంటే లోపల నుంచి బయట నుంచి లోపలికి ఎవరు వెళ్లకుండా ఇలాంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. నిన్న కూడా ఇదే ప్రాంతంలో ఈ గేట్ వెనుక లోపల ఏం జరిగింది అంది ఎవరికి తెలియకుండా ఉంది. లోపల ఏం జరిగింది అంది గంట వరకు కూడా మృతదేహాలను వెలికి తీసారా? మనోజ్, రాత్రి 2 గంటల సమయం కల్లా మొత్తం లోపల ఉన్న శిథిలాలని తొలగించడం జరిగింది. మొత్తం ఈ ఘటనలో 15 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం డెబ్రిస్ని కూడా మొత్తం తరలించేశారు. మనం చూసుకుంటే కనుక మరో 35 మంది క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో అటు అనకాపల్లిలో కావచ్చు, గాజువాకలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు చికిత్స పొందుతున్నారు. ఇందులో మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. మెడికవర్లో ఎవరైతే ఆ ప్రమాదకర స్థితిలో ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తారు. మరి కొద్దిసేపట్లో 10 గంటలకల్లా చేరుకున్న చంద్రబాబు నాయుడు వాళ్ళని పరామర్శించిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఆవరణకు వస్తారు. ఇక్కడ ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో మృదుల బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓరటించడానికి ఇక్కడికి చంద్రబాబు నాయుడు వస్తారు. తెలుస్తోంది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు, వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది?
మనోజ్, మొత్తం ఈ ఘటనలో తీవ్రంగా 35 మంది గాయపడ్డారు. అందులో 5గురిని మెడికవర్ ఆసుపత్రికి విశాఖపట్నంలో వీరి పరిస్థితి కొంచెం విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. స్థానికంగా ఉన్న అనకాపల్లిలోని 2 ప్రైవేట్ ఆసుపత్రులకి 17 మందిని తరలించారు. అలాగే 8 మందిని, మరో 8 మంది గాజువాకలోని ఇంకో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి చికిత్స అందుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రమాద ఘటన గురించి ఎంక్వైరీ చేసిన విచారణ జరిపిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు ఈ ఘటనలో గాయపడిన వారికి అలాగే చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ఎంత ఇవ్వాలంటే ఆయన కొద్ది సేపట్లోనే ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. మన కెమెరామెన్ లోపల ఫ్యాక్టరీ ఆవరణ చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే నిన్న ఈ గేటు వెనక ఎలాంటి ప్రమాదం జరిగింది, లోపల ఏం జరిగింది అని కూడా బయట ప్రపంచానికి తెలియనీయకుండా ఇక్కడ ఇదే గేటు అడ్డుగా ఉంది. ప్రస్తుతం కూడా ఇదే గేటు మూసివేసి ఉంది. అయితే ఈ రోజు నిన్న ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో దీని మీద చర్యలు తీసుకోవడంతో ఈ రోజు ఎవరో కార్మికులు విధులకి హాజరు కాలనట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మనోజ్, సువర్మ వారిని ఇక్కడే హాస్పిటల్ తీసుకెళ్లారు. కనీసం వారి కుటుంబీకులకైనా సమాచారం అందించారా? ప్రస్తుతం మనం ఇద్దరు ఎవరైతే చనిపోయారో ఆమె భార్య, అలాగే అతని భార్య, అలాగే ఇంకొక ఆయన వాళ్ళ చిన్న తండ్రి, పెద్దండ్రి చనిపోయాడు. వాళ్ళ మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియట్లేదు. కనీసం ఎక్కడ ఉందో, ఎక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తారో తెలిస్తే కనుక మేము అక్కడికి వెళ్ళిపోతాం అంటూ కూడా చాలా ఆవేదనగా ఇక్కడ మాట్లాడడం మనకు కనిపించింది. అలాగే ఇక్కడ చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇందులో ఎవరి బంధువులు గాయపడ్డారు లేకపోతే ఎవరి బంధువులు చనిపోయారన్న కూడా ఇక్కడ సందిగ్ధంగా ఉంది. ఎవరికై తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి వచ్చి మాకు ఈ విషయం ఎవరు చెప్తారని కూడా మన దగ్గర ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీడియా ప్రతినిధుల్ని అడగడం మనకు కనిపిస్తూ ఉంది. ఇదే దృశ్యం, ఇదే విషయం ఇక్కడ మనకి చూస్తూ ఉంది. మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. వీళ్ళ తాలూకు ఆవేదన ఏంటో కనుక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకుంటే కనుక నిన్న ఉదయం ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి 2 షిఫ్ట్లలోనే SEZలో నిబంధనల ప్రకారం 2 షిఫ్ట్లలోనే ఇక్కడ కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. అంటే నిన్న ఉదయం వచ్చి తిరిగి ఫస్ట్ షిఫ్ట్ దిగడంలో కొంతమంది, సెకండ్ షిఫ్ట్కి వచ్చిన వాళ్ళు కొంతమంది కూడా ఈ ఘటనలో చిక్కుకున్నారు. మనం చూసుకుంటే కనుక కొంతమంది ఉన్నారు. బాబు, ఏం జరిగింది అసలు నిన్న ఇక్కడ? మేము లేవండి. అసలు ఎవరు ఎన్నాళ్ళు పెట్టారు ఈ ఫ్యాక్టరీ? ఇక్కడ ఎవరెవరు పని చేస్తుంటారు? మనం చూడొచ్చు చాలామంది ఇంకా ఇక్కడ ఉన్నారు. అయితే చాలామంది బంధువులు, బాధితుల బంధువులు, అలాగే వారి స్నేహితులు ఇక్కడ వచ్చి ఇక్కడ ఏమైనా విషయం తెలుస్తుందన్న ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుందని మనం చూసుకుంటే కనుక 10 గంటలకల్లా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరతారు. అక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బంధువుల్ని పరామర్శిస్తారు. అలాగే క్షతగాత్రుల్ని కూడా పరామర్శిస్తారు. ఆ తర్వాత ఇక్కడికి ఈ ఘటనా స్థలికి 12 గంటలకల్లా చంద్రబాబు నాయుడు చేరే అవకాశం మనకు కనిపిస్తుంది. మనం ప్రధానంగా చూసుకుంటే యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే యజమాని ఉన్నాడో కిరణ్ రెడ్డి అన్న అతను నిన్నటి నుంచి కూడా పత్తా లేకుండా పోయాడు. స్వయంగా హోమ్ మినిస్టర్ ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయనకు అందుబాటులో లేదు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఈ కార్మికులందరికీ ఎలాంటి భరోసా దొరుకుతుంది అన్న అనుమానాలు ఇక్కడ వ్యక్తం అవుతూ ఉన్నాయి. మనోజ్, రైట్ వర్మ. సో మొత్తం మీద అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా కంపెనీలో సుమారుగా 380 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల సమయానికి అది లంచ్ టైం కావడంతో షిఫ్ట్ చేంజ్ అయ్యేటువంటి వారు మొదట మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిన వారందరూ కూడా బయటకు వస్తున్నారు. సెకండ్ షిఫ్ట్లో వెళ్ళిన కూడా కంపెనీ లోపలికి వెళ్తున్నారు. ఈ సమయంలో రియాక్టర్ పేలుడు కాదది అంటూ కూడా హోంమంత్రి అనిత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రియాక్టర్ సంబంధించి దాంట్లో కొంత లిక్విడ్ మార్చే ప్రయత్నం చేశారట. అది MTBE లిక్విడ్గా తెలుస్తోంది. MTBE అంటే మిథైల్ టర్ట్ బ్యూటైల్ ఈథర్. సో ఇది కొంత మండేటువంటి స్వభావం ఉన్నటువంటి లిక్విడ్గా తెలుస్తోంది. అయితే దాని నుంచి కొంత గ్యాస్ లీక్ అయింది. అయితే గ్యాస్ లీక్ అవడంతో గ్యాస్ క్లియర్ చేసేందుకు కార్మికులు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఒక పైప్ లైన్ ద్వారా ఏసీలోకి ఈ గ్యాస్ వెళ్ళింది. దీంతో కొందరు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత మంటలు వ్యాపించాయి. అక్కడ పెద్ద ఎత్తున ఒకసారి భూమి కంపించినట్టుగా ఆ 8 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా ఒకసారిగా చిన్న చిగురుటాకులా వణికింది. ఆ తర్వాత కొన్ని కట్టడాలు కూడా నిర్మాణాలు కూలిపోయాయి, కొన్ని గోడలు కూలిపోయాయి. దాని కింద చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి 17 మంది మరణించినట్టుగా అధికారికంగా
తెలుస్తోంది. 15 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. మరొక 30 మందిని కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యాయి కూడా కొంత విషాదంగా ఉంది వాళ్ళ యొక్క పరిస్థితి. సో వారందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.